హలో అండి. చాలామంది ఊరికే ఖాళీగా ఉన్నావు అంటున్నారనమాట. నేను ఖాళీగా ఎక్కడున్నాను? మీకు ఎక్కడ కనిపించిపోయింది నేను ఖాళీగా ఉన్నట్టు? చూసారా ఇల్లంతా ఎలా చేసి పెట్టాడో? ఇవన్నీ మీ తాతలొచ్చి సర్దుతారా? నేనే సర్దుకోవాలి. ఇక్కడ చూసారా ఇన్ని బొమ్మలు. వీడు చదువుకోరా అంటే చదవడానికి పక్కన పెట్టేసి ఆ వైర్లు, ఈ వైర్లు, ఈ సుత్తులు, ఆ సుత్తులు, లాస్ట్‌కి రిపేర్ మ్యాన్ అయిపోతాడేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. వద్దురా బాబు అన్నా కూడా కార్లు తీసియమంటాడు. ఆ కార్లు తీసిస్తే వాటితో ఆడుకోడు. అవన్నీ తీసుకొచ్చి పైన దాచిపెడతాడు. ఈ గన్ కావాలని మా అన్నయ్యని సతాయించిండు. వాడేదో కొనేసి ఇచ్చిండా. ఈ గన్ను జస్ట్ ఆ 5 మినిట్స్ మాత్రమే. దాని తర్వాత తీసుకొచ్చి మళ్ళీ రూమ్లో పెట్టేసిండు. అసలు ఆడితే కదా అస్సలు ఆడు మనోడు. ఎందుకంటే అవి పెట్టాలి అంతే. చూసుకుంటే కళ్ళకు ఆనందంగా ఉంటుంది. దాని తర్వాత బొమ్మ కావాలన్నాడు. ఇది నా పెళ్ళప్పుడు మా తమ్ముడు గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఆ బొమ్మ తీసిస్తే దాని పీకి పాకం పెట్టాడు. సైకిల్స్ కావాలన్నాడు. సైకిల్స్ కొంటే ఈ సైకిల్ని దొంతుల మీద పెట్టాడు. కానీ ఒక్కరోజు కూడా తొక్కడు. బికాస్ అవి పాడైపోతాయి. నా 5 సంవత్సరాల పిల్లాడికే అంత తెలివి ఉంది, మా ఆయనకి లేదు. ఏమైనా అంటే ఇరగొట్టేదమే అవుతూ ఉంటారు అనమాట. చూసారా ఈ ఏరియాలో మొత్తం వాడు ఆడుకోవడానికి అనమాట. ఫోన్లే ఆడుకుంటాడంటే ఆడుకోడు, మనల్ని తింటాడు. ఇదిగో చూసారా ఈ గన్స్ ఇవన్నీ ఇట్లాంటి కర్రలు ఇట్లాంటి సుత్తులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఏమైనా అంటే ఇదిగోండి లాస్ట్కి నా పరిస్థితి ఇదనమాట. అన్నీ చేసిన తర్వాత ఇలా ఉంటా. కానీ నేనేం పని చేయను. అందరి మాటలు అవే, నేనేం పని చేయను. వాళ్ళు వచ్చి చేస్తున్నారేమో ఈ సోదంతా. ఆఖరికి రాళ్ళు కూడా పట్టేశాడు అనమాట. ఇవన్నీ చెప్తే వాడిని ఎక్కడ డిగ్రేడ్ చేసేస్తానని వాడిని ఏమీ అనలేదు. మా ఆయన దగ్గర చెప్తే ఆ మాత్రం కూడా చేయలేమని ఆయన సింపుల్గా అనేస్తాడు. ఇంట్లో వాళ్ళ దగ్గర చెప్తే అంతే. బాయ్.